మ్మ్. సో ఇప్పుడు భారత ప్రభుత్వం, భారత చట్టాలు ఇక్కడ మాకు కూడా ఉన్నాయి కదా, సిబిఐ, ఈడీ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, ఫెమా, ఇవన్నీ ఉన్నాయి కదా. అవునండి. విదేశాల నుంచి ముడుపులు ఇక్కడికి వచ్చాయి అనే దానికి సంబంధించి ఇక్కడ ఏజెన్సీస్ ఏమైనా కేసు నమోదు చేస్తున్నాయనుకోండి, ఉదాహరణకి అదాని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఒక ముఖ్యమైన వ్యక్తికి 1750 కోట్లు లంచం ఇచ్చారు అనేది ఒక అలిగేషన్, ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక ఆఫీసర్కి ఇచ్చారు అనేది. సో అలిగేషన్ పైన ఇక్కడ ప్రభుత్వాలు ఏమైనా కేసులు నమోదు చేసి ఉన్నాయనుకోండి దానిపైన, సో అప్పుడు ఆ కేసుల పరిస్థితి ఎలా ఉంటుంది? దానికి దీనికి ఏం సంబంధం లేదు. ఎవ్రీ సోవరెన్ అథారిటీ ఇస్ డిఫరెంట్. ఓకే, యుఎస్ ఇస్ డిఫరెంట్, ఇండియా ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్. ఒకవేళ ఇండియా కావాల్స్తే వాళ్ళు కంప్లైంట్ వాళ్ళు ప్రొసీడ్ కావచ్చు కేసులో. దానికి ఇది ఓన్లీ యుఎస్ గవర్నమెంట్ అదానితో సెటిల్ అవుతుంది. ఓకే, ఇండియన్ గవర్నమెంట్ కావట్లేదు. ఓకే, ఇండియన్ గవర్నమెంట్ ఇప్పటిదాకా అఫీషియల్ గా అయితే ఏం కనెక్షన్ లేదు ఇందులో. లేదు, కేసులు ఎక్కడ ఇవ్వలేదు, ఈడీ కానీ సిబిఐ కానీ ఇవ్వలేదు కేసులు ఎక్కడ. అది మీరు చెప్పాలి, నాకు తెలియదు. ఈవెన్ ఆదాని కూడా నేను తప్పు చేశాను ఎక్కడ కమిట్ అవ్వాలా, ఈజ్ నాట్ రెస్పాండెడ్ ఎట్. యా, సో అది ఇండియాలో ఏం కేసులు నడుస్తున్నా నాకు తెలియదు. యుఎస్ కేసెస్ గురించే చెప్తాను. ఇన్ కేసు ఇక్కడ పర్టికులర్ ఆ యుఎస్ తో రిలేట్ అయి ఉన్న కేసుకు సంబంధించి ఇక్కడ ఏమైనా కేసులు ఉంటే, లేవు ఇప్పుడు పెట్టలేదు దాని మీద, బట్ నేను అడుగుతున్నా అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ, ఆ కేసులు ఏమైనా ఉంటే వాటి పరిస్థితి ఎలా ఉంటుంది అని. అప్పుడు యుఎస్ గవర్నమెంట్, యుఎస్ ఏజెన్సీస్ కోఆపరేట్ చేస్తాయా? మీ దగ్గర నుంచి మా దగ్గర ఫండ్ వచ్చింది, డాక్యుమెంట్స్ అన్ని మీకు పంపించిన, మీకు వీడియో టెక్స్ట్ రికార్డింగ్ అన్ని మీ దగ్గర మీరు కింద పెడతా అంటారు కదా. నేను పీడిఎఫ్ ఇస్తాను. అవును, అందులోనే ఉన్నాయి అన్ని. ఒకవేళ కనుక ఇండియా కనుక అడుగు తీస్తుంది, దానికి ఏం సంబంధం లేదు, ఇన్ఫర్మేషన్ ఇస్తారు. కేసు మాఫ్ అయింది అక్కడనే. కానీ ఒకవేళ ఇండియన్ గవర్నమెంట్ కనుక రిక్వెస్ట్ చేస్తే ఆ రికార్డింగ్స్ కానివ్వండి, టెక్స్ట్ మెసేజెస్ కానివ్వండి, వాట్సాప్ మెసేజెస్ కానివ్వండి అడుగు తీస్తుంది. ఎందుకంటే సెల్ ఫోన్ సీజ్ అయిపోయింది. సెల్ ఫోన్ సీజ్ అయింది, అదాని సన్ది అన్న కొడుకు నెప్యూ, అన్న కొడుకు తమ్ముని కొడుకు సీజ్ అయింది. సరే, ఇప్పుడు మొత్తం అగ్రిమెంట్, నేను మీరు పంపించిన అగ్రిమెంట్ చూస్తే, ఆయన అడ్వకేట్ జడ్జి గారికి ఇచ్చిన అగ్రిమెంట్ ఆ పత్రం చూస్తే దాంట్లో ఎక్కడ 54 పేజీలు ఎంత ఉంది, దాంట్లో ఎక్కడా కూడా నేను $10 బిలియన్ ఇన్వెస్ట్ చేస్తాను అనేది ఎక్కడ కనపడలా, 15,000 ఉద్యోగాలు ఇస్తాననేది ఎక్కడ కనపడలా. అది బయటకు వస్తున్న వార్తేనా, లేకపోతే దాన్ని బేస్ చేసుకునే జడ్జి సంతకం పెట్టే పరిస్థితి ఉంటుందా? దానికి ఏమైనా అఫీషియల్ గా కమిట్ అవ్వాల్సిన అవసరం ఉంటుందా? అదని ఇన్ కేస్ అక్కడ ఇప్పుడు పెట్టుబడి పెట్టకపోతే ఈ కేసు ఏమైనా మళ్ళీ రద్దు అవుతుందా, మళ్ళీ కేసు ఓపెన్ అవుతుందా? అది అన్అఫీషియల్ స్టేట్మెంట్ అండి. అతను లాయర్ ఏమన్నాడంటే, ట్రంప్ ఎలక్ట్ అయినప్పుడు అదాని గారు ఏం చెప్పిందంటే, నేను $10 బిలియన్ ఇన్వెస్ట్ చేస్తా యుఎస్ లో అని చెప్పిండు. ఇప్పుడు అతను ఏమన్నాడంటే, అతను లాయర్ ఏమైనా ఆర్గ్యుమెంట్ చేసిండంటే, ఆర్గ్యుమెంట్ అంటే అతను పబ్లిక్ స్టేట్మెంట్ కానివ్వండి వీళ్ళతో ఏమన్నాడంటే, ఇటువంటి అన్ని కేసులు అయితే మరి $10 బిలియన్ ఎక్కడి నుంచి తీసుకొస్తారా అని, అతను ఎంటర్ కావడానికి వీల్లేదు కదా అని చెప్పి అతను ఇది ఆర్గ్యుమెంట్ పెట్టిండు అన్నట్టు. సో $10 బిలియన్ అంటే $10 బిలియన్ అంటే దాదాపుగా ఒక బిలియన్ అంటే ఎంత అండి, 10,000 కోట్లు. $10 బిలియన్ అంటే లక్ష కోట్ల ఇన్వెస్ట్మెంట్. లక్ష కోట్ల ఇన్వెస్ట్మెంట్ అన్నది అఫీషియల్ గా ఏ డాక్యుమెంట్ లో కూడా, ఈ 3 సెటిల్మెంట్ అగ్రిమెంట్ లో కూడా, ఏది SEC కంప్లైంట్, సెక్యూరిటీ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్స్, ఆఫీస్ ఆఫ్ ఫారెన్ రిసర్చ్ కంట్రోల్ దాంట్లో కానివ్వండి, DOG కంప్లైంట్ విత్డ్రావల్ లో కానివ్వండి, ఈ 3 కూడా ఎక్కడ కూడా అఫీషియల్ స్టేట్మెంట్ కాదు, అన్అఫీషియల్ గానే ఉంది. సో ఇప్పుడు ఆయన పెట్టుబడి పెట్టినా పెట్టకపోయినా ఈ కేసులు మళ్ళీ వెనక్కి తీసుకునే ఛాన్స్ లేదు. లేదు. సో ఆ పర్టికులర్ అడ్వకేట్ జడ్జిని కన్విన్స్ చేయడానికో, లేకపోతే ఆయన ప్రాసిక్యూటర్ జడ్జి దగ్గర పోదు, జడ్జి దగ్గర మాట్లాడలే. మా దగ్గర జడ్జిల దగ్గర పోరు, ఓన్లీ ప్రాసిక్యూటర్ దగ్గరనే మాట్లాడుకుంటారు. వీళ్ళిద్దరే మాట్లాడుకుంటారు. జడ్జిలో ఓన్లీ ప్రాసెస్ ప్రొసీజర్ అంతే. అసలు నెగోషియేషన్ అన్నది ప్రాసిక్యూటింగ్ లాయరు, డిఫెన్స్ లాయర్ మాట్లాడుకుంటారు. సో ఇప్పుడు జడ్జి దాకా పోలే ఇప్పుడు ఏది కూడా. ఇది కేసు ఎండైట్మెంట్ అయినప్పుడు పోయింది జడ్జి దగ్గరికి. ఇప్పుడు ఈ విత్డ్రావల్ ఏదైతే కేసెస్ ఉన్నాయో, ఇప్పుడు ఇది ఫైనల్ జడ్జి. ఇప్పుడు జడ్జి దగ్గర పోయి మాట్లాడుకోరు, ప్రాసిక్యూటర్ దగ్గర పోయి మాట్లాడుకొని ప్రాసిక్యూటర్ ను డిఫెన్స్ లాయర్ అగ్రీ అయిన తర్వాత జడ్జి ఒప్పుకోవాలి. జడ్జి ఒప్పుకుంది మళ్ళా పోదు. ఇప్పుడు ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ కంప్లైంట్ కి ఇంకా జడ్జి సైన్ చేయలేదు. మరి అన్అఫీషియల్ గా ఒప్పుకున్నాడా అది నాకు తెలియదు. అంటే వాళ్ళు చెప్పేస్తున్నారు నేను ఒప్పుకుంటా. అప్పుడప్పుడు ఏం చేస్తారంటే ఇద్దరు కలిసి జడ్జి దగ్గర పోయి ఉట్టిగా అడుగుతారు అన్నట్టు. మరి ఒప్పుకుంటారా అంటే అన్అఫీషియల్ గా చెప్తారు. ఆ తర్వాత మొత్తం అన్ని అగ్రిమెంట్స్ అన్ని చూసి వాళ్ళు వేస్తున్నాం అని చెప్తారు అన్నట్టు.
ఓకే. సార్ ఏమైనా స్టాండర్డ్ ప్రొసీజర్ ఉంటుందా? నాకు ఇంకా క్లారిటీ అనిపించలేదు, దానికోసం మళ్ళీ అడుగుతున్నా. ఇంత ఫ్రాడ్ జరిగింది కాబట్టి ఇంత ఫైన్ కట్టాలి అనే ఏమైనా స్టాండర్డ్ ప్రొసీజర్ ఉంటుందా? దాంతో సంబంధం లేకుండా ఇద్దరు అడ్వకేట్లు మాట్లాడుకుని ఎంతో కొంత అనుకుంటే సరిపోతుందా? లేదండి, ఎవిడెన్స్ పట్టి ఉంటది అన్నట్టు. ఒకటి స్టాండర్డ్ ప్రొసీజర్ ఉంటది, ఒకటి ఎవిడెన్స్ పట్టి ఉంటది అన్నట్టు. వాళ్ళ దగ్గర ఎంత ఎవిడెన్స్ కలెక్ట్ అయింది, ఆ ఎవిడెన్స్ ఇనఫ్ ఉంటుందా, కన్విక్షన్ కు ఇనఫ్ ఉంటుందా అన్నది మెయిన్ ఇంపార్టెంట్ ప్రాసిక్యూటింగ్. ఇప్పుడు అందులో స్టేట్మెంట్స్ ఉన్నాయి కొన్ని, మీరు లింక్ లా ఏది వాట్సాప్ లా అతను డిఫెన్స్ లాయర్ ఏమంటాడు, దానికోసం కాదు వేరే దానికోసం అంటాడు. ఏమైనా చెప్పొచ్చు కదా డిఫెన్స్ లాయర్. మరి అప్పుడు చెప్తే అది కోర్టులో ఉంటదా ఉండదా, అట్లా ఉంటది అన్నట్టు. సో దాన్ని బట్టి డిసైడ్ అయిందండి. ఇంకోటి ఏంటంటే ఇవన్నీ కూడా జడ్జి యాక్సెప్ట్ చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఒక మర్డర్ కేసు ఉందనుకుందాం. మర్డర్ కేసు ఉందనుకుంటే దానికి ఫుల్ ఎవిడెన్స్ ఉందనుకోండి, ఆడపోయి వానికి 2 ఏళ్ళు శిక్ష చేస్తా అంటే జడ్జి ఒప్పుకోడు. అంత ఎవిడెన్స్ క్లియర్ గా కనబడుతుంది కానీ ఎట్లా ఒప్పుకుంటాను, ఒప్పుకోడు అన్నట్టు, జడ్జి ఒప్పుకోడు అన్నట్టు. సో ఇవన్నీ కూడా జడ్జి తోటి పెద్ద ఎక్కువ ఇన్ఫార్మల్ గా డిస్కస్ చేశారు అన్నట్టు. వాళ్ళు చేసేసి జడ్జి ఒప్పుకుంటే, సో నేను అన్నట్టు మర్డర్ కేసు 2 ఏళ్ళు ఇస్తా అంటే జడ్జి ఒప్పుకో. వాటికి కూడా సెట్ ఆఫ్ రూల్స్ ఉంటాయి. దానికి ఏంటంటే వాళ్ళకి ఎంత ఎవిడెన్స్ ఉంది, ఎవిడెన్స్ ఎంత ఉంది, దాన్ని బట్టి ఎవిడెన్స్ గ్రావిటీ ఉంటుంది. రైట్. ఇంకోటి మా దగ్గర ఏంటంటే రైట్ ఆఫ్ సైలెన్స్ ఉంటుంది మాకు, 5th అమెండ్మెంట్ రైట్ అంటాం అన్నట్టు. మా దగ్గర ఏ డిఫెండెంట్ కూడా నోరిపడు. దట్ ఈస్ హిస్ రైట్. ఎవ్రీబడీస్ రైట్. మీరు 3rd డిగ్రీలు కాళ్ళకి ఏదో కట్టేసి పైకి వేలాడదీయటాలు ఉండవు మీ దగ్గర? ఇంకా అబ్సల్యూట్ లేదు. అయినా కూడా కన్విక్షన్ రేట్ మా దగ్గర ఎక్కువ. అయినా కూడా కన్విక్షన్ రేట్ ఎక్కువ మా దగ్గర దాదాపుగా 95% కన్విక్షన్. ఇది కూడా ఏంటంటే ఇప్పుడు చూడండి, $275 million ఇవన్నీ అనుకుంటే కన్విక్షన్ కిందనే లెక్క అన్నట్టు, టెక్నికల్ స్పీకింగ్. పనిష్మెంట్. సో $10 billion అన్అఫీషియల్ కమిట్మెంట్. కాకపోతే $10 billion అదాని గారు ఎట్లా ఇన్వెస్ట్ చేయొచ్చులేండి అక్కడ. ఎందుకంటే మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తానా, ఇప్పుడు మనకు గ్యాస్ ప్రాబ్లం ఉంది. ఇంకోటి మనం ఏమి ఇంపోర్ట్ చేస్తాం, గ్యాస్, న్యాచురల్ గ్యాస్ కాకుండా ఫర్టిలైజర్స్ ఇంపోర్ట్ చేస్తాం మనం. అవును. అయితే ఈ ఫర్టిలైజర్ ఫ్యాక్టరీ కనుక మా దగ్గర లూజియానాలో పెట్టింది అనుకోండి, మస్తు పైసలు ఖర్చు అవుతాయి ఆడ. అయితే మేము లూజియానాలో ఎందుకు పెడతారంటే అక్కడ న్యాచురల్ గ్యాస్ ఫ్రీగా అసలు పడేస్తారండి పనికి రాకుండా. వాటిని కోల్డ్ దాంట్లో సమ్ 300 degrees -degrees తీసుకొచ్చి మళ్ళీ దాన్ని షిప్ లో తీసుకొచ్చి మళ్ళీ దాన్ని అన్లోడ్ చేసి దానికి చాలా ఖర్చు అవుతాయి. దానికన్నా ఆ ఫర్టిలైజర్ కంపెనీ ఏదో అక్కడ పెట్టింది అనుకోండి, వీళ్ళు నేచురల్ గ్యాస్ తోటి వీళ్ళు ఫర్టిలైజర్ కంపెనీ ప్రిపేర్ చేసుకోవచ్చు. సో అట్లా చాలా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ట్రంప్ వచ్చిన తర్వాత ఈ టారిఫ్స్, లోకల్ ప్రమోషన్ అని మొదలైంది అన్నట్టు. ఏది సోలార్ కంపెనీ ఉంది అనుకోండి, ఎస్పెషల్లీ అదానీ ఈజ్ ఫేమస్ ఇన్ సోలార్ కంపెనీ. ఇప్పుడు ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేస్తే వాళ్ళు టారిఫ్స్ వేస్తారు అనుకుంటా, ఏది సోలార్ ప్యానల్స్ అక్కడనే మ్యానుఫ్యాక్చర్ చేసింది అనుకోండి, యుఎస్ కు బెటర్ అయింది కదా, టారిఫ్స్ తగ్గించుకుంటాడు కదా అదాని. సో దేర్ ఆర్ మెనీ వేస్ హీ కెన్ పుట్ $10 billion ఈజీలీ అండ్ స్టిల్ బెనిఫిట్ బోత్ ద కంట్రీస్. టారిఫ్ ఇట్ సెల్ఫ్ బెనిఫిట్ కదా అతనికి. టారిఫ్ ఇట్ సెల్ఫ్ ఇస్ బెనిఫిట్ అండ్ ఇట్ విల్ బెనిఫిట్ బోత్ ద కంట్రీస్.